హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో ఈ డిజైన్ని ఈజీగా ఎలా డ్రా చేయాలో చూద్దాం. అయితే ఒక డిజైన్ని డ్రా చేయాలి అంటే మనం ఆ డిజైన్లో ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఫస్ట్ అనుకోవాలి. అదేవిధంగా షీట్కి ఫస్ట్ మనం యూనిట్స్ అయితే ఫిక్స్ చేయాలి. నేను ఆల్రెడీ యూనిట్స్ ఫిక్స్ చేశాను, యూఎన్ ఎంట్. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను డెసిమల్ తీసుకున్నాను, 0.00 అని తీసుకున్నాను ఇక్కడ. అలాగే ఇది మిల్లీమీటర్స్ లో ఫిక్స్ చేసుకున్నాను. ఓకే వ్యూవర్స్, నేను ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ని డ్రా చేయడం స్టార్ట్ చేస్తాను. అయితే దీంట్లో స్టార్టింగ్ పాయింట్ గా నేను కిందనే సర్కిల్స్ అనుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ సెంటర్ లో తీసుకోవచ్చు, ఇటు సైడ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే నేను కింద అనుకున్నాను కాబట్టి ఈ 2 సర్కిల్ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇది 20 రేడియస్, 20 డయా. సో నేను ఇక్కడ ఫస్ట్ రేడియస్ టైప్ అనేది పిక్ చేసుకుంటాను. సెంటర్ రేడియస్. సో సెంటర్ పాయింట్ ఆరిజిన్ మీద కావాలి, 0,0 ఎంటర్. సో రేడియస్ 20 ఎంటర్. నెక్స్ట్ డయామీటర్ టైప్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు డయామీటర్ టైప్ అనేది పిక్ చేసుకోవాలి. సెంటర్ డయామీటర్, సెంటర్ పాయింట్ క్లిక్ చేసి డయామీటర్ వాల్యూ 20 అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోద్ది. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఒక లైన్ అయితే క్రియేట్ చేస్తున్నాను రెఫరెన్స్ కోసం. ఆ రెఫరెన్స్ ఎందుకు అంటే ఈ 3 సర్కిల్స్ క్రియేట్ చేయడం కోసం. సో చూడండి, పైకి ఇలా డైరెక్షన్ చూపించేస్తూ 90 నుంచి ఎంటర్ ప్రెస్ చేసాను. ఎగ్జాక్ట్గా 90 లెంత్తో ఈ పర్టికులర్ లైన్ అయితే క్రియేట్ అవడం జరిగింది. ఇప్పుడు దీని ఫినిషింగ్లో అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర సర్కిల్ తీసుకొని డయామీటర్ రేడియస్, డయామీటర్ 39, 31, 40 రేడియస్, డయామీటర్ 31, మళ్ళీ డయామీటర్ టైప్ తీసుకొని ఈ 39 అనే దాన్ని తీసుకుంటున్నాను. 39. నెక్స్ట్ 40 రేడియస్. సో 40 రేడియస్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి సెంటర్ రేడియస్ అనే దాన్ని పిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి 40 అని ఎంటర్ ప్రెస్ చేసాం. క్రియేట్ అయిపోయింది చూడండి. సో నెక్స్ట్ దీన్ని కొంచెం నేను పక్కకు మూవ్ చేస్తాను. ఇది ఇప్పుడు అడ్డంగా ఉంటుంది. మూవ్ ఎం ఎంటర్, మూవ్కి కమాండ్ ఎం, అంతే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 2 సర్కిల్స్ క్రియేట్ చేయాలి. ఆ 2 సర్కిల్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నేను ఇక్కడ లైన్ అనేది తీసుకొని ఈ సెంటర్ నుంచి ఇలా డైరెక్షన్ మెయింటైన్ చేస్తూ 45 నుంచి ఎంటర్ ప్రెస్ చేసాను. ఎగ్జాక్ట్గా 45 లెంత్తో దీన్ని మనం క్రియేట్ చేయడం వల్ల దీని సెంటర్ ఈజీగా మనం లొకేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ మనం క్రియేట్ చేయాలంటే ఆ 2 సర్కిల్స్ డైమెన్షన్స్ తెలియాలి. ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా అంటే చూడండి, ఇక్కడ కింద మెన్షన్ చేసాం 2 హోల్స్ 20 డయా, 2 into 20 రేడియస్. ఇక్కడ 2 into అంటే ఈ 2 సర్కిల్స్ అన్నట్టు. ఇదొకటి, ఇక్కడ ఒకటి. ఈ 2 అవుటర్వి 20 రేడియస్, ఈ 2 ఇన్నర్వి 20 డయా. సో కాబట్టి 20 రేడియస్ 20 డయామీటర్ తెస్తే సరిపోతుంది అనమాట. సర్కిల్ సెంటర్ పాయింట్ 20 రేడియస్, డయామీటర్ కాబట్టి సెంటర్ డయామీటర్ టైప్ తీసుకొని 20 డయా. సో చూడండి, యాజ్ టీజ్గా క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఫిల్లెట్. సో అయితే ఇక్కడ ఈ ఫిల్లెట్ క్రియేట్ చేయాలంటే ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే ఇలా స్ట్రైట్గా షేప్ వచ్చి తర్వాత ఫిల్లెట్ వచ్చింది. స్ట్రైట్గా షేప్ వచ్చింది కాబట్టి ఒక లైన్ అయితే నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇది కోఆర్డినేట్ పాయింట్ అంటారు. సో కోఆర్డినేట్ పాయింట్ నుంచి స్ట్రైట్గా లైన్ ఒకటి క్రియేట్ చేసి ఎస్కేప్ ప్రెస్ చేసి ఫిల్లెట్. సో ఫిల్లెట్ ఎంత వాల్యూతో ఉంది అంటే 9 రేడియస్. ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్, 9 ఎంటర్. సో 9 రేడియస్తో ఇక్కడ ఫిల్లెట్ అనేది యాక్టివేట్ అయింది. తర్వాత ఫస్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ ప్రొఫైల్ కూడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫిల్లెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకెక్కడైనా ఫిల్లెట్స్ ఉన్నాయా అంటే, సో చూడండి ఇక్కడ కూడా ఇంకో ఫిల్లెట్ ఉంది. ఆ ఫిల్లెట్ రేడియస్ 29 కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఫిల్లెట్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్, 29 ఎంటర్. ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, అప్లై అయిపోయింది. సో దీని తర్వాత ఇంకేం క్రియేట్ చేయాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక షేప్ రావాలి చూడండి, ఇది. సో దీని వాల్యూ ఎంత ఉందంటే 102. దీన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే డైరెక్ట్గా ఆర్క్ మనం తీసుకోకూడదు, ఫిల్లెట్ అస్సలు తీసుకోకూడదు. సో మరి ఆ షేప్ ఎలా క్రియేట్ చేస్తారంటే సర్కిల్లోనే ట్యాన్ రేడియస్ అనే టైప్ని తీసుకోవాలి. సో ఫస్ట్ దానికి ట్యాన్ చేసి సెకండ్ దానికి ట్యాన్ చేసి ఆ తర్వాత కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి 102 అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే సో చూడండి షేప్ యాజ్ ఇట్ ఈస్గా క్రియేట్ అయిపోయింది. సో ఇలాగ మనం ఈజీగా ఈ షేప్ని అయితే క్రియేట్ చేయొచ్చు వితౌట్ ట్యాన్ రేడియస్. ఇదంతా ఈజీ అయితే కాదు క్రియేట్ చేయడం. సో నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలంటే ఒకటి గమనించండి, ఇక్కడ టాంజెన్సీ లైన్తో పాటు ఇక్కడ కూడా స్ట్రైట్గా షేప్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ కూడా మనం క్రియేట్ చేసి ఫైనల్గా ఈ టాంజెన్సీ లైన్తో ఫినిష్ చేద్దాం. ఆ స్ట్రైట్ లైన్ మనం క్రియేట్ చేయాలంటే డైరెక్ట్గా లైన్ అనేది మనం తీసుకొని ఇక్కడ కోఆర్డినేట్ పాయింట్ మీద క్లిక్ చేసి ఇలా స్ట్రైట్గా
క్రియేట్ చేస్తే సరిపోతుంది. అయితే టాంజెన్సీ లైన్ అలా కాదు. సో టాంజెన్సీ లైన్ క్రియేట్ చేయాలి అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఒక ట్రిక్ చెప్పాను, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. లేదు అంటే లైన్ యాక్టివేట్ చేసి షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ చేసినట్లయితే ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వీటిల్లో మీరు టాంజెంట్ అనే దాన్ని పిక్ చేసుకుంటే సో టాంజెన్సీ అనేది మెయింటైన్ చేయొచ్చు. మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ టాంజెంట్ అని తీసుకొని ఇలా క్లిక్ చేసినట్లయితే టాంజెన్సీ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడికి ఈ పర్టికులర్ డిజైన్ అనేది క్రియేట్ అయిపోయినట్లే. బట్ ఇక్కడ మనకు అన్నెసరీ షేప్స్ అయితే ఉన్నాయి, వాటన్నిటిని కూడా ట్రిమ్ చేసేయాలి. దానికోసం TR ఎంట్రన్స్ ఇచ్చి ఇక్కడ మీకు ఏవైతే అవసరం లేదో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ఇలా క్లిక్ చేసేయండి. సో ఇక్కడికి ఈ షేప్ అయితే పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోయి. సో నెక్స్ట్ ఇక్కడ సెంటర్ లైన్స్, మనం సెంటర్ లైన్స్ కూడా క్రియేట్ చేయాలి కాబట్టి సింపుల్గా సెంటర్ లైన్స్ క్రియేట్ చేసినా ఓకే, లేదా ఆల్రెడీ ఉండే వాటిని అడ్జస్ట్ చేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా ఈ రెడ్ మార్క్ మీద క్లిక్ చేసి కిందకి అడ్జస్ట్ చేసాం. ఇదే దీన్ని కాపీ చేసి ఈ పైన ప్లేస్ చేస్తాను. సో లెంత్ ఎక్కువ ఉందనుకుంటే ఇలా పిక్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్గా దీన్నే కాపీ చేసి బేస్ పాయింట్ ఇక్కడికి లెంత్ ఎక్కువ ఉందనుకుంటే అడ్జస్ట్ చేయడం. మళ్ళీ సేమ్ లైన్ కావాలి అనుకుంటే పిక్ చేసుకొని కాపీ చేసి బేస్ పాయింట్ టార్గెట్ ఇక్కడ. సో వీటిని డాటెడ్ లైక్ మార్చుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లైన్ టైప్లోకి వెళ్ళేసి మీకు ఏ లైన్ టైప్ కావాలో దాన్ని పిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాగ సెంటర్ లైన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా డైమెన్షన్స్, అంటే డైమెన్షన్స్ గురించి ఆల్రెడీ నేను సపరేట్ వీడియో అనేది చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో తక్కువ టూల్స్తో ఫాస్ట్గా ఈజీగా ఒక డిజైన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.